ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుడు దీవెన చేత, శక్తి చేత, మహిమ చేత నింపబడాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయటం జరుగుతున్నాయి. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 12:10, జకర్యా గ్రంథం 9:12. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఒకటి మీ ఆత్మీయ ఆశీర్వాదం కోసం, ఇంకొకటి భూ సంబంధమైన ఆశీర్వాదం కోసం దేవుడిచ్చే వాగ్దానమై ఉన్నాయి. ఈ సమయంలో గడిచిన కొన్ని దినాలుగా మనము తప్పిపోయిన కుమారుడు ఆ పాపములో జీవించకుండా కొంచెం పశ్చాత్తాపడి తిరిగి రావటానికి కొంచెం టైం పట్టినా, పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆయన్ని చేర్చుకోవటమే కాకుండా, లేకపోతే కొన్ని రోజులు ఆయనకు పనిష్మెంట్ ఇవ్వటం అటువంటిది చేయకుండా అతనికి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడనే విషయాన్ని మనం గమనించాం. నిన్న కూడా అదే మాట్లాడాను కదా. చూడండి, ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు నిన్నేమో నీటి బాప్టిజం ఒక వంతు అయితే, అగ్ని బాప్టిజం మరొక వంతు. అది శ్రేష్టమైన ఆశీర్వాదం అన్నాను. అలాగే ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేసి మరొక విషయాన్ని మీతో పంచుకుంటాను. దేవుడు మనకు దేవదూతల ద్వారా పరిచయం చేయట్లేదు. దేవదూతల కంటే శ్రేష్ఠులైన పరిశుద్ధుల ద్వారా, దైవజనుల ద్వారా, ఆయన ఆత్మ, ఆయన అభిషేకం, ఆయన మనసు గల వాళ్ళ ద్వారా మనకు పరిచర్య చేయిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన జీవితంలో ఇస్తున్నాడో ఒకసారి మీరు గమనించి చూడండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ తండ్రి ఏదైతే తిరిగి వచ్చి పశ్చాత్తాపడిన వ్యక్తికి వస్త్రం తొడిగించాడో, అలాగే ఆదాము జీవితంలో మనం చూస్తే తప్పు చేసిన తర్వాత ఆయనకు మరి ఒక జంతువును వధించి ఆయనకు వస్త్రముగా, ఆ జంతువు యొక్క చర్మాన్ని వస్త్రముగా తొడిగించడాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుని బిడ్డల వస్త్రం అనేది దేవుని యొక్క ఆ దైవీక స్వభావాన్ని మనకి ఇవ్వటాన్ని చూపిస్తున్నాయి. యెషయా గ్రంథం 61:10 ప్రకాశ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, దీస్ ఆల్ ఆర్ ద డివైన్ క్యారెక్టర్స్ అన్నమాట. దైవిక స్వభావాన్ని మనకి ఇంపార్టేషన్ చేయటమే వస్త్రం అనే దాన్ని చూపిస్తుంది. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 19:8 మనము తెల్ల వస్త్రాన్ని మనం చూస్తున్నాం. అది పరిశుద్ధ జీవితాన్ని చూపిస్తున్నాయి. ఈరోజు నువ్వు నష్టపోయినవి, పోగొట్టుకున్నవి అన్నీ దేవుడు ఇవ్వబోతున్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను, ఇటువంటి ఎన్నో తండ్రి దగ్గర ఉన్నప్పుడు, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి ఎన్నో ప్రశస్త వస్త్రాన్ని తొడుక్కొని హ్యాపీగా జీవించాడేమో అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇవన్నీ సాతానికి అమ్మివేశాడో, పాపానికి అమ్మివేశాడో, పోగొట్టుకుని వచ్చాడో అవన్నిటినీ తిరిగి ఇస్తున్నాడు. వస్త్రం అనేది 2 ప్రాముఖ్యమైన కార్యాన్ని చూపిస్తున్నాయి. ఒకటి, ప్రేమను వెదజల్లటాన్ని చూపిస్తున్నాయి. తండ్రి నీ మీద ప్రేమను కుమరిస్తున్నాడు. ఎందుకంటే వస్త్రం దేనికి వేసుకుంటామండి? శరీరాన్ని కప్పడానికి కోసం కదా. సో బైబిల్లో రాయబడి ఉంది, పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 ప్రేమ విస్తారమైన పాపాన్ని కప్పుతాయంట. అవును, విస్తారమైన దోషాన్ని కప్పేది దేవుని యొక్క ప్రేమ. అందుకొరకు రోమా 5:5 రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా తండ్రి ప్రేమ మన హృదయంలో కుమరించబడుతున్నాయని రాయబడి ఉంది. అంతేకాదు, వస్త్రం అనేది దేవుని బిడ్డలారా రెస్టోరేషన్ చూపిస్తున్నాయి. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. తప్పిపోయిన కుమారుడు వస్త్రాన్ని పోగొట్టుకుని వచ్చాడు. మరి ఏ రకాల వస్త్రం, చిరిగిపోయిన వస్త్రం తొడుక్కుని వచ్చాడో, మాసిపోయిన వస్త్రం, లేకపోతే భిక్షం ఎత్తేవాళ్ళు వేసే వస్త్రం తొడుక్కుని వచ్చాడో, దాసుడి వస్త్రం తొడుక్కుని వచ్చాడో మనకు తెలియదు. ఆ దాసుడుగానే చేర్చుకోమన్నాడు కాబట్టి బహుశా దాసులు ఇంట్లో పనికెత్తులు, పనివాళ్ళు వేసుకుని వస్త్రం తొడుక్కుని వచ్చాడేమో. అందుకొరకే ఆయన అంటున్నాడు, ప్రశస్త వస్త్రం తొడిగించండి, రాజకుమారులు వేసుకున్న వస్త్రాన్ని తొడిగించండి. అవును బిడ్డలారా, రాజకుమారతి వేసుకున్న వస్త్రాన్ని గురించి కీర్తన 45:8 చూస్తున్నాం. రాజకుమార్తెలు వేసుకున్న వస్త్రం, దేవుని బిడ్డలారా రాజులు వేసుకున్న వస్త్రం చేత ఆయన అలంకరించాడు. అదంటే రెస్టోరేషన్ చూపిస్తుంది. నీ లైఫ్లో సమకూర్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి. సమస్తను సమకూర్చుకోబోతున్నావు. నీ లైఫ్లో జరగని కార్యం అంటే ఇంకా మీదట ఏదో ఉంటుంది.
నువ్వు నష్టపోయిన ఏ టు జెడ్ నీకు దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నీ జీవితం ఏ టు జెడ్ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, లైఫ్లో ఏదైతే నష్టపోయారో అవన్నిటినీ యేసు నామములో తిరిగి ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. ప్రశస్త వస్త్రం తండ్రి ప్రభా, నీ ప్రేమను కుమర్చటాన్ని అయా సమకూర్పును చూపిస్తుందని ఈరోజు మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు ఆశీర్వదించండి, అభిషేకించండి, ఆత్మతో శక్తితో నింపి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.